సమయం అర్ధరాత్రి దాటింది. సుమారు 1:30 గంట నుంచి 2 గంటల మధ్య ఉంటుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. ఉదయం కల్లా గమ్యం చేరుకుంటామన్న నమ్మకంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు రాజ్కోట్ చోటీలా హైవేపై సాంగాణి గ్రామం సమీపంలోని చేరుకుంది. అదే హైవేపై బస్సుకు కొద్ది దూరంలో ముందు భాగంలో ఒక ట్యాంకర్ వెళ్తోంది. అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం. ఆ శబ్దంతో పాటే పెను విషాదం ముంచుకొచ్చింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. ఆ వేగంతో టైర్ పేలడంతో ట్యాంకర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. అదే సమయంలో దాని వెనకే వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ బ్రేక్ వేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వేగంగా వెళ్లి ఆ ట్యాంకర్ ను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. అంతే, క్షణాల్లో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే లోపల ఉన్న ప్రయాణికులు నిద్ర లేచి తేరుకుని బయటకు వచ్చే సమయం కూడా దొరకలేదు. కళ్ల ముందే బస్సు పూర్తిగా అగ్నిగోళంలా మారిపోయింది. దురదృష్టవశాత్తు మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో 4 ప్రయాణికులు ప్రాణాలతో బయటకు రాలేక బస్సులోనే సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేని విధంగా మారిపోయింది. హాహాకారాలతో ఆ ప్రాంతం అంతా భయానకంగా మారింది. ఈ ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ప్రాణాలకు తెగించి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని హుటాహుటిన రాజ్కోట్లోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ముందు వెళ్తున్న వాహనం టైర్ పేలడం వల్ల జరిగిన ఈ ప్రమాదం ఎందరో జీవితాల్లో పూడ్చలేని విషాదాన్ని నింపింది. రాత్రిపూట ప్రయాణాల్లో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండడం, ముందు వెళ్లే వాహనాలకి తగినంత దూరం పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. మరోవైపు వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏదో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి.